యేసు ప్రభువును తెలుసుకున్న ఉద్దేశం ఉంది. 2006లో 2007లో మరి ఎంతో యువజనులతో మరి సువార్త విషయంలో మరి ప్రయాసపడి వారితో తిరిగిన సందర్భాలున్నాయి. కానీ నా జీవితంలో చాలా వేదన జరిగింది, చాలా కుంగిపోయిన సందర్భాలు అవపడ్డాయి. జీసస్ తెలుసుకోకపోతే నేను ఎప్పుడో మట్టిలో కలిసిపోయే వ్యక్తి. చాలా భయంకరమైన స్థితిలో ఉన్న పరిస్థితి. 2000లో చిన్న వెహికల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు క్రీస్తుని తెలుసుకోలేదు. వెహికల్స్ మీద ఆధారపడే మా కుటుంబము నాకు నన్ను ప్రేమించి దేవాదేవుడు జాలిపడి కనికరపడ్డాడు. క్రీస్తుని తెలుసుకున్నాక తెలుసుకో ముందుకు ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో చాలా కుమిలిపోయాయి. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పెద్దది, కుమారుడు చిన్నవాడు. పిల్లలు చాలా చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు. ఆటో వెహికల్స్ ఉంది, అప్పుల బాధ ఎక్కువ ఉంది. తట్టుకోలేక నిలవలేక బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా అప్పుల బాధకు ఎంతో ఇబ్బంది పడ్డాను. నాకు చాలా రకాల అలవాట్స్ ఉన్నాయి. డ్రింక్ చేసుడు కావచ్చు, సినిమాలు కావచ్చు. ఇలాంటి అలవాటు అప్పుల బాధకు సినిమాకు పోయిన సందర్భాలని, నిలవలేని సందర్భాలని, కందిరుతో ఉంది కుంగిపోయిన సందర్భాలని. అయినా కొన్ని ఏళ్ళు అట్లా జీవితం నడుస్తుంది, గడిపిస్తున్నాం. భరించలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి. అమ్మమ్మ తాత చనిపోయాడు, ఇల్లు కాలించమని పెద్దలు చెప్పినప్పుడు మా అన్న ఒక పక్కకు, నేను ఒక పక్కకు గురి చేసుకున్నా. కానీ నేను ఎంబలవాడకు కిరాయి పోయాను. మా సతీమణి పనికి పోయిన సందర్భాలని. అది ఎట్లా ఆ గుడిసె కాలిపోయిందో తెలియదు. పక్క పొంటి మా అన్న ఆరకే ఉన్నది, 2 పక్క పొంటి. మాది కాలింది, అది కాలిన గుడిసె. అలానే బాగున్నాడు. ఆ ఈటుకు అందరూ వాటర్ పోస్తున్నారు. గుడిసె కాలుతున్నారు, అందరూ వాటర్ పోస్తుండే. ఆ గుడిసెలో నుంచి బాబు బయటికి వెళ్ళాడు. ప్రభు వాస్తవంగా ఆ అబ్బాయిపై అప్పుడే దేవుని ప్రాణం లేకుండా కావచ్చు అనిపిస్తుంది. అంత వేదన పరిస్థితి, బాధలో మేము గడిపాము. వేసుకున్న వస్త్రాలు తప్ప మాకేమి లేవు. వేసుకున్న వస్త్రాలు తప్ప మాకేం. బంధువులు, స్నేహితులు ఓదార్చుకున్నారు, అత్తగారు ఓదార్చుకున్నారు. వాస్తవంగా అప్పుడు స్టార్ట్ అయింది మా జీవితంలో వేదన అయింది, బాధ, దుఃఖమైంది. అప్పుడు మా జీవితంలో స్టార్ట్ అయింది. చాలా బాధపడి ఏం లేకుండా కాలి. దొంగలు పడితే అని ఉంటుంది కావచ్చు, కానీ ఇల్లు కాలిపోతే ఎంత బాధో మీకు తెలుసు, అనుభవించిన మాకు తెలుసు. తిందమన్నా కూడా లేని పరిస్థితి. ఒక దిక్కు అప్పుల వేదన ఉంది, ఇల్లు లేని పరిస్థితి. ఆ రకంగా కుటుంబం కొనసాగిస్తుంది. పిల్లలు చిన్నవాళ్ళు స్కూల్కి పోతున్నారు. అప్పుడు దాన్ని అమ్మాలనే ఆలోచన నాకు కలిగి ఉంది. కాలిపోయింది పెద్దన్న ఆలోచన కలిగి ఉంటే కొద్ది రోజుల తర్వాత దాన్ని అమ్మటం జరిగింది. కానీ ఎందుకో ఈ స్థలంకు రావాలని మాకు చిన్న కళ అవపడ్డది, కానీ మేము గ్రహించలేక తెలియదు. అసలు కిరాయి ఉంటున్నప్పటికీ ఒకరోజు రాత్రి నాకు పిడిచిలకు వచ్చి బ్రెయిన్ ఏమైంది తెలియదు, పిడిచి వచ్చింది. కళ్ళు కనబడితే నోటి మాట బంద్ అయిపోయింది. అందరూ అప్పుల బాధకు మందు తాగవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు అని అందరూ ఊరంతా మా ఇంటికి వచ్చారు. కిరాయి ఇంటికి ఎక్కడ చూసుకుని ఏం వాసన వస్తలేదు. అందరూ చెవులలో, ముక్కులలో, నోరులో వాసన చూస్తున్నారు. ఏం చేసినాడు, ఏమైందని.
ఎక్కడ స్మెల్ వస్తలేదు. ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకొచ్చారు, చిన్న ట్రీట్మెంట్ చేశాడు. పోకుండా తర్వాత నాకు కొంచెం మీదకి వచ్చి ఇంటికి పోయారు. అందరూ ప్రజలు మీద పడేస్తున్నారు. సో ఏం జరిగిందో వెతుకులాడు. ఎందుకంటే పిల్లలు చిన్నారు కదా అన్న దుఃఖం నాలో. తెల్లారి మళ్ళీ పిడిసి వచ్చింది, కాలు చెయ్యి మించింది, పిడిసి వచ్చింది, మేళ్ళు వంకర వినాయి. వెంటనే బస్సు హాస్పిటల్కి మా అన్నవాళ్ళు మేమంతా హాస్పిటల్ ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే బ్రెయిన్లో బటన్ కిందంతా కంతి ఉంది, మెడిసిన్ వాడాలని డాక్టర్ చెప్పారు. ఆ ఉన్న పరిస్థితిలో ఆటో అమ్మినాం. ఆ పరిస్థితిలో ఇంచుమించు 30-40 వేలు అయిపోయింది. డాక్టర్ చెప్పిన మాట, మెడిసిన్ ఖచ్చితంగా వాడవలసిందే, వాడకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పాడు. చెప్తే ఏది ఏమైనా ప్రాణం కాపాడుకోవాలని మెడిసిన్ ఆ రకంగా వాడుతున్నా, కంటిన్యూ చేస్తున్నా. క్రీస్తును మా అన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ వేవాడు, మా అన్న మోదినమ్మ ఒకసారి చర్చి ఉదంప అన్న భావన కలిగిపించారు. అంత ముందుకు వెములవాడని, కొండగట్టని నానా రకాలుగా జాతరలు తిరుగుతున్నాను. తిరగని జాతర లేదు. తిరుపతికి, అన్నారు, కొండగట్టు, నానా రకాలుగా జాతరలు తిరుగుతున్నాను. ఎందుకు అంటే ఎక్కడ సమస్య నుంచి బయటపడుతున్నాం, అప్పుల బాధ నుంచి బయటపడుతున్నాం, మంచి ఆరోగ్యము వస్తుంది కావచ్చని నానా రకాలుగా జాతరలు కొని తిరుగుతున్నాను. ఎక్కడ మార్గం నిలబడతలేదు, ఎక్కడి నుంచి సాయం అందించబడతలేదు. అనారోగ్యం ఎక్కువైపోతుంది, చాలా కుమిలిపోతున్నా, చాలా బాధపడుతున్నా. ఏంది పరిస్థితి అని కుంగిపోతున్నా. అమౌంట్ లేదు, చాలా వేదనతో అదే పరిస్థితి చూసి మా అన్న ధర్మసారి సుబోధంప ఒక ట్రీట్మెంట్ చేస్తాడు అన్న భావన కలిగి చెప్పి ఉన్నాడు. ధర్మసారి కూడా ముస్లిం సహోదరుల దగ్గరికి పోతే అక్కడ సుతం బాగా కాలేదు. ఇట్లా నడుస్తుంది ఉంది. 3 సార్లు అయ్యప్ప మాల వేసాను. అయ్యప్ప మాల 3 సార్లు వేసిన 3 సార్లు ఏం మేలు జరగలేదు. పెద్దలు, వయసులో పెద్దవారు హనుమాన్ టెంపుల్ 9 రోజులు తిరిగితే, 3 రోజులు తిరిగితే ఒక సమస్య పోతున్నారు. ఆ రకంగా కంటిన్యూ చేశాను. అక్కడ మార్గం తెరవలేదు. ఇన్ని చేసావు కదా, చివరికి వినాయకుని పెట్టు బాగుంటుందని చెప్పారు. వినాయకుని పెట్టాము. ఇక్కడ మార్గం తెరవాలి. ఇట్లా చేస్తూ విగ్రహాలను బాగా పూజించాను. ఎక్కడ మార్గం తెరవలేదు. భారం ఎక్కువైపోయింది, అప్పుల బాధ ఉంది, అనారోగ్యం ఉంది, తాపకు సరిపడి వస్తుంది. చాలా వేదన పడ్డారు, చాలా కుంగిపోయారు, చాలా కుంగిపోయారు. అదే మా అన్న అనుకున్నాడు, చర్చి పోదాంపా అంటే రోమన్ క్యాథలిక్ చర్చి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉండలేకపోయాను. మళ్ళీ ఒకసారి కర్ణాపూర్ తీసుకెళ్ళిపోయాడు, అక్కడ ఉండలేకపోయాను. మరొక వారం కూడా పోదామని నాకు నేను తీర్మానం చేసుకున్నాను. మా అన్న, వదిన, మా అమ్మ, మేము మా ఫ్యామిలీ అంతా కర్ణాపూర్కు పోవడం జరిగింది. అట్లా కంటిన్యూ చేస్తున్నాను. దైవజనం సుధాకర్ గారు పరిచయం అయ్యాడు. అతడు మా కుటుంబం గురించి చాలా రిస్క్ తీసుకున్నాడు. చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్నాడు. నేను ఇక్కడ హాస్పిటల్ పోయినా, ఏ ప్రాంతంలో ఉన్నా
మమ్మల్ని పలకరించడానికి, మమ్మల్ని బలపరచడానికి దైవజనులు సుధాకరయ్య గారు మాకు చాలా ప్రయాసపడ్డాడు. కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేసిన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ రకంగా మేము బలపడ్డాము. మా తమ్ముడు సహోదరుడు నేను విజయ్ వారు కూడా ప్రతి వారం మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని ఆదరించి ఉన్నారు. మేము 2027లో దేని వాక్యాన్ని ఆధారం చేసుకొని బాప్టిజం తీసుకున్నాం. బాప్టిజం తీసుకున్న తర్వాత నా జీవితంలో కొద్ది రోజులు గడవగానే ఆయాసం వచ్చింది, చెమటలు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది, మాట్లాడడానికి స్తోమత లేకపోతుంది. ఏందని హాస్పిటల్ పోతే వారు ఆ పూటకు మెడిసిన్ రాసి తక్కువ కాలేదు. సతీశ్చంద్ర డాక్టర్ పోయినప్పుడు స్కానింగ్ తీశాడు, మెడిసిన్ రాశాడు, తక్కువ అయితే లేదు, ఆయాసం ఎక్కువవుతుంది, దినదినం ఎక్కువైపోతుంది. భరించలేని పరిస్థితి నా జీవితంలో పడుతుంది, నిలవలేని పరిస్థితి నా జీవితంలో పడుతుంది, మాట్లాడలేని పరిస్థితి నా జీవితంలో పడుతుంది. అట్లా 3 సంవత్సరాలు వేదనపడ్డా. 3 సంవత్సరాలు వేదనపడ్డా. 15 రోజులు ఇంటికాడ, 15 రోజులు హాస్పిటల్లో. పిల్లల స్కూల్ పంపిద్దామని డబ్బులు లేవు, అన్నం పెడదామంటే డబ్బులు లేవు. అట్లా జీవితంలో బాధపడ్డారు. భయంకర మోస, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా వీక్నెస్ అయ్యాను. హాస్పిటల్ మీద డబ్బులు లేవు, అప్పుల బాధ ఉంది, హాస్పిటల్ డబ్బులు లేవు. అంబులెన్స్కి ఫోన్ చేసేవాడిని. అంబులెన్స్ ఫోన్ చేసి 3 సంవత్సరాలు వాస్తవంగా హాస్పిటల్కే అంబులెన్స్లోనే హాస్పిటల్ పోయాను. ఆ రకంగా పోతూనే ఉన్నాం. కానీ దేవుని మీద నమ్మిక వచ్చున్నాను. ఏది ఏమైనా ప్రభు నన్ను కాపాడుతాడు, ఆయన కృప చూపుతాడు, ఆయన కృపలో నన్ను భద్రపరుచుకుంటాడని ప్రభు నన్ను నమ్మిక ఉంచాను. ఆయన ఆయాసం ఎక్కువ వేస్తుంది, బాధ ఎక్కువ వస్తుంది, అప్పుడు పీడిస్తున్నారు. అప్పుడు నా జీవితం అనిపిస్తుంది, ఎందుకు బతుకు అనిపించాను, చనిపోతే బాగుంది కదా, ఎందుకు ఈ బతుకు అన్న భావం అనిపించింది. కుదిస్తే పిలువచ్చున్నాను, ప్రాపర్టీ లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడా లేదు, కిరాయి ఉంటున్నాను. ఆ రకంగా కుమిలిపోయాను. చనిపోతే ఎట్లా పరిస్థితి అన్న భావన కలిగి ఉన్నా. కానీ ఆ బాధ వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి, చనిపోయే బాగున్న పరిస్థితి అయినప్పటికీ కూడా నా దేవుడు మేలు చేస్తాడు కదా నా భావన కలిగి ఉన్నా. 3 సంవత్సరాలు తిరిగి హాస్పిటల్ లేదు. కరీంనగర్ నుంచి, హన్మకొండ నుంచి, వరంగల్ నుంచి చివరికి హైదరాబాద్ హాస్పిటల్ కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆయుషం మాత్రం తక్కువైతే లేదు, చాలా సన్నగా అయిపోయాను. చాలా సన్నగా చనిపోతే కావచ్చు అనిపించింది నాకు. చనిపోతే కావచ్చు ఆలోచన వచ్చింది నాకు. అయినా కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడుతున్నా. అనారోగ్యం వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు ఏందనిపిస్తుంది. 3 సంవత్సరాలు కష్టపడ్డా. ఒకరోజు రాత్రి ప్రభాలను చంపేయని ప్రార్థన చేశాను. నేను బతకలేను ప్రభా, ఈ బలహీనత తట్టుకోలేకపోతున్నా ప్రభా, నన్ను చంపేయని ప్రార్థన చేశా. ప్రభు శ్రమ పడుతుంది, నీ తల్లి గర్భవతి ముందుకే నిన్ను ఏర్పరచుకున్నాను కుమారుడు అన్నాడు. ఆ రాత్రిలో చూడు చాలా ధైర్యం వచ్చింది. ఆ మాటలని చాలా ధైర్యం వచ్చింది. యెషయా గ్రంథం నుంచి 51
12లో నేను ఓదరుస్తాను, చనిపోయిన వాడికి నువ్వు భయపడకన్నాడు. ఇవి ఎందుకు మాట్లాడతాడు, దేనికి మాట్లాడతాడు, ప్రాబ్లం ఏంది నాకు అర్థమవుతలేదు. ఎందుకు అనారోగ్యం, ఆయాసం ఎక్కువ అవుతుంది. దైవజనంతో పంచుకున్నాను. అయ్యా ఈ రకంగా మాట్లాడు ప్రభు, స్వరం వినబడ్డది. అవురా నువ్వు భయపడకు, నీకేం కాదు, ప్రార్థన చేస్తున్నాను దైవజనం చెప్పారు. సహకరించిన బంధువులు, మిత్రులు, తోటివారు, క్రైస్తవులు చెప్పారు. దైవజనం సుధాకరయ్య గారు బాలేశ్వరుడి అని రెడ్డిపాలెంలో ఉంటాడు. దైవజనం కూడా మా మధ్యలోకి వచ్చాడు. జ్ఞానపురం దైవజనం కూడా మా మధ్యలో వచ్చారు. వారు సుతా మా శ్రద్ధ ఉంచి ప్రభువును నడిపించారు. అంత ఆయాసంతో ఉన్నా కూడా, అదొక చెమటలు కారుతున్నప్పుడు కూడా స్వార్థ చేశారు. దైవజనంతో ఏ గ్రామం అంటే ఆ గ్రామం, భూపలపల్లి, మంచిర్యాల, మెదక్, ఇట్లా దైవజనంతో స్వార్థ కూడా చేసి ఉన్నాను. మందిరాల్లో అవకాశం ఇస్తే సాక్ష్యం కూడా పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత ఆయాసంతో ప్రభు ఆ రాత్రి మాట్లాడిన మాట విని బలపడ్డాను. కానీ అర్థమైతే మీకు పూర్తిగా అంబులెన్స్ వస్తుంది, ఫోన్ చేసాము, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది, ప్రభు కలవపడుతుంది, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోవాలి, స్వరం వినబడుతుంది. అప్పుడు మేము హాస్పిటల్ పోతే సతీష్ చంద్ర డాక్టర్ గారు హైదరాబాద్ రాశాడు ఎంఆర్ఐ స్కానింగ్. మా అన్న, మా తమ్ముడు, నేను హైదరాబాద్ హాస్పిటల్ పోయాం. వారు ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే చనిపోతే కావచ్చు అనుకున్నాను. నలుగురు, ఒకరు ఒక కాలు, ఒకరు ఒక కాలు, ఇటొక చేయి అటొక చేయి పట్టుకున్నారు. ఆ పరిస్థితి చూస్తే చనిపోతే కావచ్చు అనుకున్నాను. అర్ధగంట సేపు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లో ఉంచాను. బాధపరించలేకపోతున్న ఆయాసం ఎక్కువవుతుంది. ఇక్కడ చనిపోతే కావచ్చు మనసు అప్పుడు నాకు అవపడదు. ఒకరు రైట్ లెఫ్ట్ రెండు కాళ్ళు, రెండు చేతులు బట్టి గట్టిగా పట్టుకున్నారు. ఊపిరి ఆడతలేదు అక్కడ, ఊపిరి అక్కడ. అప్పుడే చనిపోతారు కావచ్చు, పడేసిపోతారు కావచ్చు పిల్లలు. అప్పుడే చనిపోతారు కావచ్చు, పడేసిపోతారు కావచ్చు పిల్లలు. మరి మీరు స్కానింగ్ చూసినాక అంత దూరం నుంచి వచ్చావు, నీకు నా ఆరోగ్యం తెలియకపోతే ఎట్లా? అలా మాట మాట్లాడినాక బయటకు వచ్చాను. రిపోర్ట్లు ఇచ్చారు, డాక్టర్ హెచ్చరించాను. ఆ రాత్రి హైదరాబాద్ నుంచి అన్న కూడా ప్రార్థన వచ్చాను. సత్యచంద్ర డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనకేమీ వెళ్ళదు, డాక్టర్ చూసి ఎల్లుండి రాపో అన్నాడు. రిపోర్ట్ వచ్చుకున్నాడు, ఎల్లుండి రాపో అన్నాడు. ఎల్లుండి ఒక్కనే ఆ రిపోర్ట్ ఏమైంది సార్? నేను భయపడాను. రిపోర్ట్లో ఏమైంది సార్ చెప్పాను. నువ్వేం చేసుకున్నావు? అటో ఉంది సార్, కలపలేక పోతున్నా, నన్ను నుంచి అయితే లేదు సార్. ఇంకేం చేస్తా? ఏం చేయలేదు సార్, చర్చి మాత్రం పోతా అని చెప్పాను. దేవుడే నేను బతికిస్తున్నాడు అని చెప్పాడు. దీన్ని బట్టి చాలా సంతోషించాను, చాలా ఆనందించాను. చాలా ఆనందించాను. ప్రభు
నాకు ఎంత ప్రేమ ఎక్కువగా అని చాలా దేవుడు ఆనందం అనిపించింది. నీకున్న వ్యాధిని బట్టి వాస్తవాన్ని బయటికి రావాలి కూడా ఈ యాక్సిడెంట్ పెట్టుకొని బెడ్ మీద అనుకో. కానీ నువ్వు ఇట్లా రేపు తిరుగుతున్నావు, యాక్టివ్ అవుతున్నావు, నీ లంగ్స్ 70% ఖరాబ్. ఎప్పటికీ ఈ యాక్సిడెంట్ పెట్టుకుని బెడ్ మీదే ఉండాలి. దేవుని కృప నీపై వెనకనే నువ్వు బతుకుతున్నావు, ఈ రకంగా తిరుగుతున్నావని డాక్టర్ సత్యచంద్ర గారి మాట మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ రిపోర్ట్ పెట్టుకోవచ్చు, మెడిసిన్ రాసికాడు, మెడిసిన్ కంటిన్యూ చేసుకున్నాను. ప్రభా నాకు బలహీనతలు ఇంతేనా, ఉడిపించవా, బది కుదిస్తే పిడిచి ఉపయోగించి ఆయాసం అని ప్రభుని అడిగాను. మెడిసిన్ వాడుతూ కూడా ఆయాసం వచ్చినప్పుడు హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ పోయాను. అట్లా ఎంజిఎం నుంచి ఎర్రగడ్డ హాస్పిటల్ పోయాను. 9 రోజులు మా సహోదరుడు తమ్ముడు అనిల్ లాతో ఉన్నాడు. ఆసంగా నాకు చాలా ప్రయాసపడ్డాడు. మా తమ్ముడు రాకేష్ కూడా నా గురించి చాలా ప్రయాసపడ్డాడు. ప్రతి హాస్పిటల్కు తమ్ముడు రాకేష్ కూడా టిఫిన్స్, భోజనాలు అనేకంగా తీసుకొచ్చు. అందరూ బలపరిచి ఉన్నారు. కానీ నాకు నెమ్మది లేకపోయింది, సమాధానం లేకపోయింది. ఒక దిక్కు అనారోగ్యం బాధ, ఒక దిక్కు అప్పుల బాధ ఉంది. తమ్ముడు రాకేష్ మా అన్న చాలా ప్రయాసపడ్డారు. నేను మర్చిపోను, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మర్చిపోలేదు, అవకాశాలు లేవు. ఆ రకంగా జీవనపై వెళ్తుంది, నడిపిస్తున్నాను. సత్యచంద్ర చెప్పిన ఉద్దేశం ఇంటికి వచ్చాను. సో ఈ రకంగా జరిగింది అని చెప్పి చాలా బాధపడ్డా, చాలా కుంగిపోయాను. ఏంది పరిస్థితి? ప్రభు ఖచ్చితంగా సాగిపోతాడు. నా భావన కలిగి ఉన్న దేవుని మీద ఆధారపడే అంత ఆయాసంతో కూడా నడుచుకుంటా స్వార్థ చేశాను. అనుకుంటున్నాడు ఊరి నుంచి లేకపోతే ప్రాంతానికి ఆయాసంతో దైవ సుధాకర్ గారిని నశించాము. వెహికల్స్ దొరకపోవట్లో అట్లా కొద్ది గొప్ప దేవుని పనిచేశాను. కొంచెం ఆస్తాగా ఆ కొద్ది పనులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృపలో నన్ను భద్రపరుచుకున్నాడు. ఇట్లా దేవుని పని చేస్తూ ముందుకు పోతున్నప్పటికీ ప్రభు మరొకసారి నాతో మాట్లాడు, నాకు నా పని చేస్తావని అన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. స్వార్థ చేస్తున్నా కానీ నాకేం అర్థం కాలేదు. మరొకసారి ప్రభు దర్శించున్నాడు. నాకు నా పన్ను చేయము అన్నప్పుడు ప్రభు నాకు అంతగా చదువు రాదు, అంతగా మాట్లాడలేని వ్యక్తిని ఆ భావన కలిగి నా మనసులో అనుకుంటున్నప్పుడు కూడా అలవుతుంది. బాత్రూమ్ పోదామని కూడా సాధన అయితే లేదు. లెఫ్ట్ కుక్కలు రైట్ కుక్కలు పట్టుకడికి అట్లా ఎందుకు జీవితంలో ఇబ్బంది జరిగింది. బాత్రూమ్ పోదామంటే కూడా సాధన పరిస్థితి ఉంది. ప్రొఫెసరం ఒక మాట వినబడుతుంది, నా పని చేస్తావా అని. బాత్రూమ్ పోదామంటే శాతం అయితే లేదు, నీ పని చెప్పేద్దాం అని మనసు నాలో ఉంది. నా పని చేస్తే నేను ఆరోగ్యం ఇస్తాం అని ప్రభు స్థలం నాతో వినబడుతుంది. నాలో కొంచెం ఆశ పుట్టింది, పని చేస్తే ఆరోగ్యం ఇస్తా అంటాను కదా. సో ప్రయత్నం చేస్తా అన్న మనసు నాలో ఉన్నది. ప్రార్థన చేసుకుంటా, ప్రభా నాకు ఆరోగ్యం ఇస్తే పని చేస్తా అన్న భావన కలిగి ఉన్నా. కొద్ది కొద్దిగా
అనారోగ్యం నుంచి బయటకు వస్తుంది. బాత్రూమ్ పోలేక ఉన్న వ్యక్తిని లెఫ్ట్ కుక్కలో రైట్ కుక్కలు తీసుకుపోయే వ్యక్తులు ఎప్పుడైతే ఈ తీర్మానం కలిగి ఉన్నారో, సమర్పణ జీవితం కలిగి ఉన్నారో, కొద్దిగా అనారోగ్యం నుంచి బయటకు వస్తున్నారు. అప్పుడు ప్రభా నాకు ఇల్లు లేదు కదా, నా పరిస్థితి ఏంటి అడిగి, నీకు ఇల్లు ఇస్తా బిడ్డ, దాన్ని బట్టి సంతోషించాను. అప్పుడు ఈ స్థలంలో చిన్న గుడి చేశాను. ఆ గుడిసె నుండి ప్రార్థన చేస్తున్నాం. ఆ గుడిసె నుండి పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ప్రార్థన చేద్దని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. చుట్టుపక్కల వారు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మీ స్థలంలో ఉన్నది మీరు ప్రార్థన చేయాలని ఒత్తులు జరిగినాయి, ఇబ్బంది జరిగినాయి. కొట్టుదానికి వచ్చారు, అయినా పట్టించుకోలేదు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రభు దర్శించాడు. నా పని నీ ఆరోగ్యం ఇస్తాను, తీర్మానం చేసుకుని ప్రభు నీ పని చేస్తాను. ఆ గుడిసెలో తిండి కరవే, తిండి కరవు. మేము అనుకున్న అన్నం 10 లక్షలు అయితే కొన్ని రోజులు బియ్యం లేని పరిస్థితి, నూకలు లేని పరిస్థితి. 10 లక్షలు తిరిగిపోయి మేము ఎప్పుడు పాస్పోర్ట్ వల్ల అట్లా చాలా ఇబ్బంది జరిగింది. ప్రభుత్వం తీర్మానం చేసుకుని ప్రభుత్వాన్ని పనిచేస్తాను. ఈ తీర్మానం అయితే ఎప్పుడు జరిగిందో నా జీవితం అనారోగ్యం నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. కొన్ని దిక్కుల స్వార్థ చేస్తుంటే మీరు అప్పుడు చచ్చిపోతారు కావచ్చు. చాలామంది ఇలా చేశారు, చాలామంది దుఃఖపరిచారు, అసలు మాటలు మాట్లాడు. అయినా నేను భయపడి అది మాటలు జిడకలేదు. మరొకసారి పోయాను. 30 వారమే ఈ రకంగా మాట్లాడితే కొద్ది రోజుల్లో చనిపోదాం అనుకున్నాను. అని దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు అన్నప్పుడు నాకు హిజ్కియా జ్ఞాపకం వచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేయగా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన దేవా, నా పట్ల నీ హస్తము చాపి నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తావో ఎక్కువ ఇస్తావో కానీ నీ పని వేయాల ప్రభావం తీర్మానం చేసుకున్నాను. ఎంత తీర్మానం చేసుకున్నానో అంత ఆరోగ్యం వస్తుంది, అంత బలం వస్తుంది. అప్పుడు మాట్లాడలేని వ్యక్తిని, నడవలేని వ్యక్తిని కొంచెం గొప్ప చిన్న పని చేద్దామన్నా, కిలోమీటర్ వరకు వద్దామన్నా చెవులు విస్తారంగా కారేటి నాకు. అలాంటి సమస్యలకి వెళ్ళి కాస్త బయటకు వస్తున్నాను. తీర్మానం ఇప్పుడు జరిగిందో చిన్నగా ప్రభు నా పట్ల కృప చెప్పి 2 రూములు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చిన్న క్వార్టర్స్ చేత ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకున్నాక కొన్ని రోజులు సేవలో పోలింగ్ పరిస్థితి అవ్వబడదు. ప్రభు మరొకసారి జ్ఞాపకం చేశాడు, నువ్వు పని చేస్తాను కదా ఏముంది. అప్పుడు నత్తివాణి ప్రభు, నాకు విద్య లేదు ప్రభు, మన నుంచి కాదన్న మనసత్తాను. మరొకరికి భయం ఉంది, మళ్ళీ అనారోగ్యము ఎక్కువైతే ఎట్లా. ప్రభు నీ పని చేస్తా అని 2011లో సేవ 2011లో జనవరి 30 తారీఖు నాడు సేవను ప్రారంభం చేశాం. దేవజలు సుధాకరయ్య గారితో మాట అన్నాయా, ప్రభు నాకు ప్రేరేపణిస్తుంది, నీ పరిచయం చేస్తా అంటే కొంచెం హృదయంలో బాధ ఉండవచ్చు కానీ ప్రార్థన చేసుకున్నాను. ఆ రకంగా సేవ ప్రారంభం చేశాం. కిన్నార కుమార్ స్వామి గారు, మధుకర్ గారు, రాజు బదర్, తమ్ముడు రాజు బదర్, నేను నలుగురము ఈ సేవ 2011లో జనవరి 30 తారీఖు స్టార్ట్ చేసి సేవలో ముందుకు సాగుతున్నాం. ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా ముస్లిం సోదరులు కూడా మంచిగా జరిగిపోద్దాం. అయినా భయపడలే,
ప్రభుకు భయపడడం సేవలో ఉండిగల సందర్భాలను ప్రభు మా కొరకు చెప్పిన అభినవ కుమారస్వామిగా నాతో 3 సంవత్సరాలు ఆత్మీయ కుమారుగా ఉంది మమ్మల్ని ఎంతో రకాలుగా బలపరిచాడు. సంఘం బలపరుచుకున్నాడు, మాకు ఆదరణ మాటలు అందించాడు. కానీ దేవుడు మాయందు దయదలిచి ఆ పరిస్థితిలోకి వెళ్ళి కాచి కావెందుకు తీర్మానం సమర్పణ మనం కలిగి ఉంటే ప్రభు నా జీవితంలో చేసిన మేలుకు ఆ దేవాదేవునికి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా చాలా తక్కువ అని కూడా నేను ప్రభు పేట మనం చేస్తున్నా. ఎప్పుడైతే ఈ తీర్మానం ఈ సమర్పణ జీవితం ఉందో ప్రభు హస్తము నాపై చాపి నాకున్న సమస్య నుంచి, నాకున్న బాధ నుంచి, నాకున్న అనారోగ్యం నుంచి ప్రభు దినదినము నా స్వస్థపరుచు వచ్చాడు. నా పట్ల వాస్తవంగా దేవుడు ఎంతో మేలించాడు. ఆయనకి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువ అని కూడా నేను ప్రభు పేట మనం చేస్తున్నా. 2011లో స్టార్ట్ చేసాము. అప్పటి వరకు నా జీవితంలో ప్రభు ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు ప్రభు చేశాడు. ఆయన సాక్షిగా ఇంకా ఎక్కువ ఉండాలని, ఆయన ప్రాణంలో ఎక్కువ ఉండాలని ఆశ ఉంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరితో కలిసి ఉండటం, మనమందరము ఈ రకంగా ప్రభు మహిమపరచడం ఎంతో సంతోషమని, ఎంతో ఆనందమని కూడా నేను ప్రభు పేట మనం చేస్తున్నా. 2011 నుంచి మాకు దినదినం ప్రార్థనలు గడుపుతున్నప్పటికీ సంఘం అభివృద్ధి అయింది. సంఘస్థులు కూడా మమ్మల్ని చాలా బలపరిచి ఉన్నారు, వారిని బలపరిచి ఉన్నాం, ఆత్మీయంగా ఎదిగాం, ప్రభు పాదాలు పట్టుకున్నాం, ప్రభు వైపు చూసాం. అప్పుడు మాట్లాడిన వ్యక్తిని ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నా అంటే, ఈ రకంగా ఈ మధ్యలో ఉన్నంటే కేవలం దేవుడి దయ అని కూడా నేను ప్రభు పేర మణిస్తున్నా. క్రీస్తును తెలుసుకోలేకపోతే, క్రీస్తు స్థలంలో గడపకపోతే వాస్తవంగా ఎప్పుడో నేను మరణించే వ్యక్తిని ప్రభుని ఆయన దయలిచి ఆయన హస్తం చాపి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఈ రకంగా నిలవించినంటే కేవలం దేవుని దయ, దేవుని సంకల్పం అని కూడా నేను ప్రభు పేట మనవి చేస్తున్నా. ఆ సర్వోన్నతునికి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా చాలా తక్కువ అని కూడా నేను ప్రభు పేట మనవి చేస్తున్నా. ఇంకా నా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు కనుక, టైం లేదు కనుక, సమయం లేదు కనుక దేవుని చిత్తమైతే మరొకసారి పంచుకుంటానికి నేను ముందుకు వస్తానికి కూడా నేను ప్రభు పేట మనం చేస్తున్నా. ప్రభు ఒక పాత్రగా ఈ రకంగా దాన్ని వాడుకుంటాడు. మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలని కూడా నేను ప్రభు పేట మనం చేస్తున్నా. నా కుమార్తె ఎంటెక్ అయిపోయింది, అవి మ్యారేజ్ చేశాం. కుమారుడు ఎంబీఏ చేస్తున్నాడు, సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. అతని గురించి కూడా ప్రార్థించాలని ప్రభుపేట సమానం చేస్తున్నాను. మరి కుమార్తె సేవలో కూడా ఉంది, మానవుడు కూడా మంచి ప్రార్థన పరుడు, టీచర్గా చేస్తున్నాడు. ఇంకా చిన్న పనులు చేస్తాడు. దేవుడే ఆ సంబంధం మాకు కల్పించున్నాడు. ఆవిడ పేరు రణధీర్, నా కుమార్తె పేరు అనుష. వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభుపేట మనం చేస్తున్నా. వారు ఇంకా సేవలో ఆత్మీయంగా బలంగా దేవుని పాత్రగా వాడవాలని నాలో ఎంతో ఆశ ఉంది. దేవుని పని చేస్తే మేలు జరుగుద్ది, దేవుడు జరుగుద్దని కూడా ఆశీర్వాదం వల్ల వెంటాడుతారని కూడా నేను ప్రభుపడమని చేస్తున్నా. సేవ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుందని కూడా నేను ప్రభుపడమని చేస్తున్నా. ప్రాపర్టీ మనతో రాదు, ధనము రాదు, ఆసుపాసులు రాదు, బంగారం రాదు, ఏది రాదు. మనం ఒకనాడు ఈ నేలను విడిచిపెట్టిపోతామన్న సత్యము కొందరు తెలుసు కావచ్చు, కొందరు తెలియకపోవచ్చు కావచ్చు.
ఒకనాడు ఈ నేలను ఖచ్చితంగా ఏదున్నా లేకపోయినా విడిచిపెట్టిపోతాను. నీతో నాతో ఏది రాదని కూడా నేను ప్రభుపడి మనం చేస్తున్నా. ప్రభునందు మనం కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే ఈ లోక యాత్ర ముగిస్తే పరలోకంలో ఉంటామని కూడా నేను ప్రభుపేట మనం చేస్తున్నా. నీ నిరీక్షణ, నా నిరీక్షణ ఈ లోక యాత్ర ముగిస్తే నువ్వు పరలోకం ఉంటా. నీకు పరలోకమే శాస్త్రం, పరలోకం నీ శాస్త్రం. ఆ పరలోకం మీకు దక్కాలంటే, ఆ పరలోకం అంటే క్రీస్తును విశ్వసించాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. కనుక ఆయన విశ్వసిస్తే పరలోకం ఉంటామని కూడా నేను ప్రభుపేట పనిచేస్తున్నా. నా జీవితంలో దేవుడు ఇన్ని మేలు చేశాడు. నా జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో కూడా చేస్తారని కూడా నేను ప్రభుపడే మనం చేస్తున్నా. విశ్వాసం ఉంచుదాం, భయభక్తులకు ఉందాం, నమ్మిక ఉంచుదాం, యథార్థంగా జీవిస్తాం. అప్పుడు ఖచ్చితంగా నా ప్రభు అందరి పట్ల కృప చూపుతాడు. ఆయన కృపలో భద్రపరచుకుంటాడని కూడా నేను ప్రభుపేట మనం చేస్తున్నా. ప్రియమైన దేవుని సంగమా, వాస్తవంగా మా సభ్యుమని కూడా ఎంతో ప్రార్థన చేసిన ఉద్దేశాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి ప్రభు పాదాలు పట్టుకున్నాం. ప్రభు కృప చూపినాడు, ఆయన దర్శించాడు. సేవలో చిన్న పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. కనుక మా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభుపడి కూడా మనం చేస్తున్నాను. మీ అందరికీ నిండు వందనాలు. మరొకసారి దేవుడు అవకాశం కలిగిస్తే మళ్ళీ మీతో నా సాక్ష్యం కావచ్చు, వాక్యం కావచ్చు పంచుకుంటానికి కూడా నేను ప్రభుపడి మనం చేస్తున్నా. మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్, ఆమేన్.